హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో నేతి బొబ్బట్లు ఎలా మృదువుగా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను. మనలో చాలామంది బొబ్బట్లు అంటేనే చాలా ఇష్టంగా తినేవారు ఉంటారు. మరి మీరందరూ ఇష్టపడే ఈ నేతి బొబ్బట్లు ప్రిపేర్ చేసుకోవడానికి చాలా ఈజీ ప్రాసెస్ చూపించబోతున్నాను. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ నేను ముందుగానే ఒక కప్పు శనగపప్పు తీసుకొని 2-3 సార్లు బాగా వాష్ చేసి ఒక గంట సేపు నానబెట్టుకున్నాను. ఇలా నానబెట్టిన పప్పును వాటర్ పడకుండా కేవలం పప్పుని మాత్రమే కుక్కర్లోకి వేసుకుందాం. ఈ విధంగా నానబెట్టిన పప్పునంతా కుక్కర్లోకి తీసుకొని ఒక కప్పు శనగపప్పుకి 1.25 కప్పు నీళ్ళను తీసుకుందాం. ఈ విధంగా నానిన పప్పుని తీసుకోవడం వలన తక్కువ టైంలోనే ఉడుకుతుంది. ఇక కుక్కర్ మూత పెట్టి 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుందాం. ఈ పప్పు ఉడికేలోపు మరొక వైపు పిండిని కలుపుకుందాం. ఒక బౌల్లో 1.5 కప్పు మైదా పిండిని తీసుకోవాలి. అలానే బొబ్బట్లు చల్లారిన తర్వాత కూడా మృదువుగా ఉండేందుకు 2 టీ స్పూన్ల బియ్యం పిండిని కూడా తీసుకుందాం. అలానే చిటికెడంత సాల్ట్ని, 1 టీ స్పూన్ నెయ్యిని తీసుకొని మొత్తాన్ని కూడా బాగా కలుపుతూ మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా కలిపిన తర్వాత కొద్దిగా నీళ్లను వేస్తూ చపాతీ పిండిలా కలుపుకోవాలి. ఇలా బాగా కలపడం వలన బొబ్బట్లు చాలా మెత్తగా వస్తాయి. ఈ విధంగా కలిపిన తర్వాత ఒక గంటెడు నూనెను తీసుకొని పిండి ముద్దపై వేసి మొత్తాన్ని కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసిన పిండిపై ఒక మూత పెట్టి పక్కన పెట్టుకుందాం. 3 విజిల్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కుక్కర్లోని గాలంతా పోయాక మూతని తీసుకొని పప్పు ఉడికిందో లేదో చూసుకుందాం. ఈ విధంగా ఉడికితే బొబ్బట్లు చేయడానికి సరిపోతుంది. ఇలా ఉడికించిన పప్పుని చల్లారాక ఒక మిక్సీ జార్లోకి తీసుకొని వీలైనంత మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. గ్రైండ్ చేసిన పప్పుని ఒక గిన్నెలోకి తీసుకుందాం. స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్లో 1 టీ స్పూన్ నెయ్యిని హీట్ చేసి ఇందులోకి 1 కప్పు తురిమిన బెల్లాన్ని తీసుకుందాం. ఏ కప్పుతో అయితే శనగపప్పుని తీసుకున్నామో అదే కప్పుతో బెల్లాన్ని తీసుకుంటే స్వీట్నెస్ కరెక్ట్గా సరిపోతుంది. ఇలా తీసుకున్న బెల్లాన్ని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి కలుపుతూ కరిగించుకోవాలి. ఫ్లేమ్ని హైలో పెడితే మాడిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి లో ఫ్లేమ్ మీద కరిగించుకోవాలి. ఇలా బెల్లమంతా పూర్తిగా కరిగాక ముందుగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న శనగపప్పుని యాడ్ చేసి బాగా కలుపుతూ కుక్ చేసుకోవాలి. పాకం అంతా కూడా శనగపిండికి మిక్స్ అయ్యేలా కలుపుతూ కుక్ చేసుకోవాలి. ఇప్పుడు 1 టీ స్పూన్ యాలకుల పొడి, అలానే పిండి ప్యాన్కి స్టిక్ అవ్వకుండా ఉండేందుకు 1 టీ స్పూన్ నెయ్యిని వేసుకొని మొత్తాన్ని కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. పిండి అడుగంటకుండా లో టు మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకుంటే బొబ్బట్లు చాలా టేస్టీగా వస్తాయి. ఈ విధంగా పిండిని ప్యాన్కి స్టిక్ అవ్వకుండా సెపరేట్ అయ్యే వరకు కలుపుతూ కుక్ చేస్తే బొబ్బట్లకి శనగపిండి రెడీ అయినట్లు. ఇలా పూర్తిగా సపరేట్ అయ్యాక పిండినంతా వేరొక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. అదే ప్యాన్లో ఉంచితే పిండంతా మాడిపోయే ఛాన్స్ ఉంటుంది. ఈ పిండిని లైట్గా చల్లారనిచ్చి వీడియోలో చూపిస్తున్న విధంగా రౌండ్ బాల్స్లా ప్రిపేర్ చేసుకుందాం. ఈ విధంగా మీకు కావాల్సిన సైజులో చుట్టుకుంటే సరిపోతుంది. ఇదే విధంగా మిగిలినవన్నీ కూడా తయారు చేసుకుందాం. మనం ముందుగా కలిపి పక్కన పెట్టుకున్న పిండిని తీసుకొని మరొకసారి మిక్స్ చేసుకుందాం. ఈ విధంగా మిక్స్ చేయడం వలన బొబ్బట్లు మృదువుగా వస్తాయి. ఇప్పుడు పూర్ణ ఉండను తీసుకున్న సైజులోనే ఈ పిండి ముద్దని తీసుకొని రౌండ్ బాల్లా ప్రిపేర్ చేసుకుందాం. ఒక ప్లేట్ పై పాలిథిన్ కవర్ని కానీ లేదంటే బటర్ పేపర్ని కానీ తీసుకొని ఈ విధంగా నెయ్యిని అప్లై చేసి ఒక పిండి ముద్దని పెట్టుకోవాలి.
ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా చేత్తో స్ప్రెడ్ చేసి పూర్ణం ఉండను పెట్టి కవర్ చేయాలి. ఈ విధంగా కవర్ చేసిన తర్వాత మరొకసారి ఇలా ప్రెస్ చేసి చేత్తోనే వెడల్పుగా బొబ్బట్లు ప్రిపేర్ చేసుకోవాలి. ఈ విధంగా వీలైనంత పలుచగా మీకు కావాల్సిన సైజులో తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్పై నెయ్యిని వేసి స్ప్రెడ్ చేసుకోవాలి. ముందుగా తయారు చేసిన బొబ్బట్టును తీసి ప్యాన్పై వేసి రెండు వైపులా నెయ్యిని యాడ్ చేస్తూ ఈవెన్గా కాల్చుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా 2 స్పూన్స్ సహాయంతో బొబ్బట్లు బ్రేక్ అవ్వకుండా తిప్పుతూ కాల్చుకోవచ్చు. ఈ టిప్ బిగినర్స్కి చాలా బాగా యూజ్ అవుతుంది. ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని బొబ్బట్లు ప్రిపేర్ చేసుకుంటే లోపల పిండంతా కూడా చక్కగా ఉడుకుతుంది. ఈ విధంగా రెండు వైపులా కాల్చుకొని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఇదే విధంగా మిగిలిన అన్ని బొబ్బట్లు కూడా రెండు వైపులా కాల్చుకొని ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఈ విధంగా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి టేస్టీ అండ్ హెల్దీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.